పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టాత్రి కృతం శ్రీమన్నారాయణీయము 1వ దశకము 2వ శ్లోకము. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచాదియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం. ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః. ఈ శ్లోకమునకు భావము, ఇంతకు ముందే చెప్పినట్లు పరమాత్మ పరమ దుర్లభుడే అయినప్పటికీ జీవులపై గల కరుణ వలన చేతికి అందునంత చేరువుగా ఈ పట్టణమున వెలసి ఉన్నాడు. పరమాత్మ ఇంత సులభుడైనప్పటికీ మానవులు తమ మనోవాకాయ కర్మలచే ఇతరులను సేవిస్తూ వ్యర్థముగా కాలక్షేపం చేస్తున్నారు. ఇది ఎంత శోచనీయము. కానీ గురువాయూరు పట్టణమున వెలిసి ఉన్నవాడు సమస్త ప్రాణులకును ఆత్మస్వరూపుడు అయిన ఈ శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే తాపత్రయములు తొలగుటకై స్థిర చిత్తముతో ఆశ్రయింతుము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.